చదువుకునే ఇంపార్టెంట్. ఇంట్లో ఉన్న దొంగని నలుగురు ముందు నిలబెట్టాలనుకుంటున్నాను. నువ్వు కొత్తగా నిరూపించాల్సింది ఏమీ లేదు. ఆ దొంగ మీ అమ్మమ్మే. ఏం కాదు, మా అమ్మమ్మ పర్సనాలిటీకి ఈ ఫోటోలో ఉన్న పర్సనాలిటీకి చాలా తేడా ఉంది. కొన్ని ఫోటోల్లో అసలు పోలికలే లేవు. ఓహో, అయితే ఇదంతా చేసింది మీ అమ్మమ్మ కాదంటావు. మరెవరు? ఎవరైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు. ఏంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? చదువుకోవడానికి స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఈ పనులన్నేంటి? మీ తాతయ్యని పిలవమంటావా, లేకపోతే మీ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి చెప్పమంటావా? ఇంకా ఆపుతావా నాన్నమ్మ? ఏంటి, అమెరికాకు ఫోన్ చేస్తావా? మా మమ్మీ డాడీలకే కాదు, దేవుడొచ్చి చెప్పినా నేను భయపడ్ను. అయినా నేను దొంగ బొమ్మ గీస్తుంటే నువ్వు కంగారు పడుతున్నావేంటి భాగ్యం? నువ్వేంటే పెద్దంతరం చిన్నంతరం లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు? నా పని కట్ట పెడితే నేవరినైనా వెళ్ళాలని పిలుస్తాను. అవతల మా అమ్మమ్మని ఇబ్బంది పెడుతున్నారు, కార్తిక్ మామయ్యని బలి పసులు చేస్తున్నారు, వేదాతి కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూస్తున్నారు. ఇవన్నీ చూస్తూ నేను కాముగా కూర్చోవాలా? అమ్మో, దీనికి కోపం వస్తే అన్నయ్యకి నా గురించి చెప్పినా చెప్తుంది. బుజ్జగించి ఇక్కడి నుంచి పంపించేద్దాం. అది కాదు మోక్ష, నువ్వు చిన్నపిల్లవు కదమ్మా. ఇలాంటి పనులన్నీ నువ్వు చేయకూడదు. నువ్వు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, ఇంట్లో ఉంటే హోంవర్క్ చేసుకోవాలి. అంతేకాని ఇలాంటి పనులన్నీ నీకెందుకమ్మా? ఇంకా ఆపుతావా? అమ్మమ్మకి అంత అన్యాయం జరుగుతుంటే నేను స్కూల్కి వెళ్ళి ఎలా చదువుకుంటాను? నువ్వు నాకు పిచ్చి సలహాలు ఇయ్యకు. చిన్న పిల్లని నేను కాదు, నువ్వే. ఏంటే చిన్నపిల్లవని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నేను మీ తాత చెల్లెల్ని, తెలుసా? నన్ను ఎదిరించావంటే మా అన్నయ్య అస్సలు ఊరుకోడు. మా తెలుగు టీచర్ ఒక పద్యం చెప్పిందిలే, ఆ పద్యం చెప్పినా నీకు అర్థం కాదు. దాని మీనింగ్ ఏంటంటే, మెడలో బంగారు గొలుసు వేసిన, బంగారు సింహాసంపై కూర్చోబెట్టిన కుక్క కుక్కే అంట. పూర్తయ్యాక నీకే కాదు, ఇంట్లో అందరికీ చూపిస్తాను. ఈ పిల్ల నన్ను పట్టించడానికి అన్ని సాక్ష్యాలు పోగు చేస్తుంది. ఈ బొమ్మ పూర్తి చేస్తే నేను దొరికిపోతాను. ఈవిడిగారేంటి నాకంటే ఎక్కువ ఫీల్ అయిపోతుంది? ఇదెన్ని వేషాలేసినా బావ మీద అన్ని హక్కులు బాధ్యతలు నావే. మాలిని, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కార్తిక్ కోసం వచ్చాను వీణా. నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు. పాపం కార్తిక్ సెల్లో ఉండి ఎంత బాధపడుతున్నాడో. తన గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? తనకొక ఫ్యామిలీ ఉంది, తనని ఎలా విడిపించాలో వాళ్ళు చూసుకుంటారు. అది కాదు వీణా. నువ్వింకేం చెప్పొద్దు. కార్తిక్ నా బావ, తన కష్టంలోనూ సుఖంలోనూ నేను పార్ట్నర్ని. తను సక్సెస్ అయినప్పుడు చప్పట్లు కొట్టాల్సింది నేనే, తనకి కష్టం వచ్చినప్పుడు ఓదార్చాల్సింది కూడా నేనే. ఆ హక్కు ఇంకెవ్వరికీ లేదు.
కార్తిక్కి కాస్త ధైర్యంగా ఉంటుందని వచ్చాను వీణా, కానీ పోలీసులు కొట్టారు. పెదనాన్నకు కూడా ఫోన్ చేసి చెప్పాను, లాయర్తో మాట్లాడతానన్నారు. చూడు మాలిని, మా బావ గురించి పట్టించుకోవడానికి నేనున్నానని చెప్తున్నాను కదా. నువ్వు అనవసరంగా ఫీల్ అయిపోకు. అయినా వయసులో ఉన్న ఆడపిల్లవి ఇలా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నలుగురు నీ గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటే మీ ఫ్యామిలీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. మీ ఫ్యామిలీకే కాదు, నువ్వు మా కంపెనీలో పనిచేస్తున్నావు కాబట్టి మా కంపెనీ కూడా చెడ్డ పేరు వస్తుంది. నువ్వు మా బావ మీద కాన్సంట్రేషన్ తగ్గించి ఆఫీస్ వర్క్ మీద ఫోకస్ పెట్టు. వెళ్ళిక్కడి నుంచి. నమస్తే సార్. మా బావని తీసుకెళ్తాను సార్. బెయిల్ పేపర్స్ సార్. కానిస్టేబుల్, ఆ కార్తిక్ని రిలీజ్ చేయి. అలాగే సార్. సారీ బావా, నిన్ను రిలీజ్ చేయించడానికి టైం పట్టింది. పర్వాలేదు వీణా, నీ మేల్ని మర్చిపోలేను. అలా అనక బావా, నేను నీ మరదల్ని. నేను చేయాల్సిందే చేశాను. ఉండు, అత్తయ్యకి ఫోన్ చేస్తాను. నువ్వు ఇంకా బయటికి రాలేదని తను టెన్షన్ పడుతుంది. హలో అత్తయ్య, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చాను. బెయిల్ ఇచ్చి బావని విడిపించాను. చాలా సంతోషంగా ఉంది వీణా. ఫోన్ కార్తిక్ ఇవ్వు. బావా, అత్తయ్య నీతో మాట్లాడుతుందంట. హలో మా. కార్తిక్, ఎలా ఉన్నావురా? బానే ఉన్నానమ్మా. ఇప్పుడే బయటకు వచ్చాను. దీన్ని వెనుకున్న వాళ్ళని మాత్రం వదలనమ్మా. వాళ్ళంతా చూస్తాను. వాళ్ళు నిన్ను నన్ను వీణని అనుమానిస్తున్నారు. చింత చేసిన వాళ్ళు త్వరలోనే దొరికిపోతారు. వచ్చేస్తానమ్మా. సరే. బావా, కార్తిక్, నువ్వు రిలీజ్ అయ్యావు. నాకంతే చాలు. ఏమైంది వీణా? వీణా, షట్ అప్. నోరెత్తావంటే పళ్ళు రాలగొడతాను. నేనేం తప్పు చేశానని నన్ను కొట్టావు? మాట్లాడకని చెప్పానా? మాట్లాడకు. నీకెంత ధైర్యం ఉంటే నా బావని వాటేసుకుంటావు? నా బావని ముట్టుకోవడానికి నువ్వెవరు? వాయు చెప్పు, నీకెవరు పర్మిషన్ ఇచ్చారు?
ఆఫ్టర్ ఆల్ నువ్వు మా కంపెనీలో ఒక ఎంప్లాయీవి. అంత చనువు తీసుకొని నీ లిమిట్స్ క్రాస్ చేసి బిహేవ్ చేస్తావా? వీణా, సాటి మనిషిగా కార్తిక్కి జరిగిన దానికి బాధపడ్డాను. అన్యాయంగా జైల్లో ఉన్న కార్తిక్ ని చూసి చలించిపోయాను. ఇందులో తప్పేముంది? చలించిపోతే మాటలతో నీ బాధను చెప్పు, అంతేగాని అలా హక్ చేసుకోవడం ఏంటి? అప్పుడు నాలో ఉన్న ఉద్దేశం నువ్విప్పుడు అనుకునేది కాదు వీణా. ఒక ఫ్రెండ్కి ఓదార్పు ఇస్తున్నానన్న ఫీలింగ్ తప్ప మరొక ఉద్దేశం లేదు. నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోలేనంత అమాయకురాల్ని, పిచ్చిదాన్ని కాదు. ఈసారి చెంపదెబ్బ కొట్టడంతో ఆగాను. ఇది రిపీట్ అయితే నువ్వు లగేజ్ సర్దుకుని లండన్ పారిపోతావు. అర్థమైందా? ఏంటి అర్థమైందా? కార్తిక్ మీద పడ్డ నింద ఎలాంటిదో అందరికీ తెలుసు. మన అనుకున్న మనిషి మీద జాలి చూపించడం కూడా ద్రోహం అన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు వీణా. సమర్థించుకోవాలని చూడక మాలి. మా ఇంట్లో ఒక ఉపద్రవం వచ్చింది. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో, ఒకరికొకరు అండగా ఎలా నిలబడాలో మేం చూసుకుంటాం. ఇందులో పరాయి వాళ్ళు జోక్యం చేసుకోవడాన్ని నేను సహించలేను. మొదటి నుంచి మా బావతో నీ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తున్నాను. పెళ్లి కానబ్బాయితో ఒక పెళ్లి కానమ్మాయి ఎంత చనువుగా ఉండకూడదో అంత క్లోజ్గా నీ మాట తీరు, ప్రవర్తన ఉన్నాయి. మార్చుకొని నీ లిమిట్స్లో నువ్వు ఉండు. కాదు కూడదు అని నీ పరిధి దాటాలని చూస్తే నా మీద చేయి చేసుకొని ఏదో సాధించాననుకోకు వీణా. ఏ కార్తిక్ కోసమైతే రెచ్చిపోయి నాతో ఇలా మాట్లాడావో అదే కార్తిక్ నా జీవితంలోకి వచ్చేలా చేస్తాను. నా రివెంజ్ రేంజ్ ఎలా ఉంటుందో లైఫ్ టైం గుర్తుండిపోయేలా చేస్తాను. కార్తిక్ ని వదులుకోను, దక్కించుకుంటాను. అది జరిగిన రోజున నువ్వు నా కాళ్ళ మీద పడి నా బావని నాకివ్వు అని అడుక్కునే పరిస్థితి తీసుకొస్తాను. ఇదే ఈ మాలిని చేస్తున్న శబదం. స్వామి, కలలో కూడా ఊహించని ఉపద్రవం మా కుటుంబానికి వచ్చింది. వేద ఈ ఇంటికి తొలి వారసునివ్వబోతుందని సంతోషించే లోపే ఎవరో చేసిన కుట్రకి కడుపులో ఉన్న బిడ్డని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ పాపాన్ని నా మీద వేస్తే ఆ ఘోరాన్ని చూడలేక నా కొడుకు ఆ నేరాన్ని తన మీద వేసుకుని జైలుకి వెళ్ళాడు. ఆ తల్లి కడుపు కోత చూడలేక ఒక సమస్యని తీర్చా. అలాగే వేద కడుపులోని బిడ్డని కాపాడి ఈ గండం నుంచి గట్టెక్కించే స్వామి.
పార్వతి ఏంటి ఈ టైంలో దేవుడికి పూజలు చేసే ప్రోగ్రాం పెట్టింది? పార్వతి, ఈ టైంలో దేవుణ్ణి ఏదో కోరుకుంటున్నావేంటి? అది భాగ్యం. నీ మొహంలో టెన్షన్ కూడా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. ఏంటి విశేషం? కార్తిక్ రిలీజ్ అయిన విషయం చెప్తే అశుభం జరగాలని కోరుకుంటుంది. ఏం లేదు భాగ్యం, వేద కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలని మొక్కుకుంటున్నాను, అంతే. అంతేనా? అంతే. ఏ అంత అనుమానంగా అడుగుతావేంటి? ఏదో దాస్తున్నావేమో అనిపిస్తుంది. పార్వతి, పార్వతి, ఏమైందిరా అన్నయ్య? ఏంటి తమాషాలు చేస్తున్నావా పార్వతి? ఏమైందండి? నాకు తెలియకుండా కార్తీక్ని విడిపించారా లేదా? నాకు తెలియకుండా సొంత పెత్తనాలు చేస్తున్నారా? కార్తిక్ రిలీజ్ అయ్యాడా? ఎప్పుడండి? నాకు మీరు ఇప్పుడు చెప్తుంటేనే తెలుస్తుంది. ఓహో, అదన్నమాట సంగతి. ఈవిడ గారికి ముందే రిలీజ్ విషయం తెలిసే దేవుడికి పూజలు సుప్రభాత సేవలు చేస్తుందన్నమాట. పార్వతి, కొడుకు రిలీజ్ అయిన సంగతి తల్లికి తెలియకుండా ఉంటుందా? నీ కొడుకు బయటకు వచ్చాడని తెలిసే దేవుడికి కృతజ్ఞతలు చెప్పే ప్రోగ్రాం పెట్టావు, అంతేగా? వీణ పని కట్టుకుని వెళ్ళి తని జామీనిచ్చి సంతకాలు పెట్టి మరీ కార్తీక్ని విడిపించిందంట. చీరని నేరం చేసిన వాడిని బయటికి తీసుకురమ్మని నీ మేనగోడలకు ఎవరు చెప్పారు? చెప్పు పార్వతి, అడుగుతున్నాడుగా, సమాధానం చెప్పు. ఇంట్లో పెద్దవాళ్లను కాదని పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పెత్తనం చేసేదాకా వచ్చిందా వేణ? చెప్పు పార్వతి. రావాలా? ఏం గొడవ జరుగుతుందో ఏంటో. వంట ప్రిపరేషన్ లాంటివేం పెట్టొద్దు. ఇప్పుడు నీకు చేసి పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. బాబాయ్తో మాట్లాడుతూ ఉండు, 10 నిమిషాల్లో తినడానికి ఏదైనా చేసుకొస్తాను. బాబాయ్ తీసుకో, నేను తినిపిస్తాను. చెబుతావా చెబుతావా ఈ సాయం ఎందుకో, చెబుతావా చెబుతావా ఈ స్నేహం ఎందుకో, చెలిమైనా లేదైనా ఒక కంచై నిలిచావు, నిదురైనా లేకుండా ప్రాణాలే పరిచావు, ఒక ఓకేనా ఒక తోడై అడుగేసావెందుకో, చెబుతావా 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 ఈ సాయం ఎందుకో, చెబుతావా.
చెబుతావా ఈ స్నేహం ఎందుకో నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను కార్తీక్. హాస్పిటల్కి వెళదాం పదా. వద్దంకల్, మరీ అంత కంగారు పడాల్సిన నొప్పులేం లేవు. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంత ఘోరం జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు కార్తీక్. నీ పైన నింద వేసి నేను జైలుకు వెళ్ళేలా ఎవరు చేసుంటారు? మిమ్మల్ని కష్టపెట్టడం వల్ల వాళ్ళకొచ్చే ప్రయోజనం ఏంటో అర్థం కావడం లేదు. అదే తేలాల్సి ఉంది అంకుల్. ఇంట్లో వాళ్ళే కుట్ర చేసి ఆంటీ మీద కక్ష కట్టి శ్రీ దగ్గర బ్యాడ్ అయ్యేలా చేస్తూ వచ్చారని తెలిసింది. వాళ్ళెవరో కనిపెట్టి బుద్ధి చెప్పాలి కార్తిక్. అవును మాలిని, ఆ ఇంటి కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మ మీద నేరం మోపాలని చూశారు. అది తలుచుకుంటుంటేనే రక్తం మరిగిపోతోంది. అమ్మెంతగా కుమిలిపోతుందో ఏంటో. రిలీజ్ అయి వచ్చాక మనిషిని ఇక్కడున్నా మనసంతా అమ్మ దగ్గరే ఉంది. ఆ కుట్ర చేసిన వాళ్ళు దొరికే వరకు నేను అమ్మ ఆ నిందను మోయాల్సిందే అనే బాధను తట్టుకోలేకపోతున్నాను. తొందరలోనే ఆ నిజం బయటపడి మీరు అమాయకులని తేలుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడుతుందన్న నమ్మకం నాకుంది కార్తిక్. నువ్వు ఇప్పట్లో ఆఫీస్కి వెళ్ళొద్దు కార్తీక్. ఎందుకు అంకుల్? అవును కార్తిక్, శ్రీని మీద కోపంగా ఉన్నాడు. ఆఫీస్లో నువ్వు శ్రీకంఠ పడితే మళ్ళీ ఏదైనా గొడవ జరగొచ్చు. రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు కార్తిక్. ఇలా ఎన్ని రోజులు ఉండమంటావు? ఆ కుట్ర చేసిన వాళ్ళెవరో తెలిసే వరకు. నో మాలిని, పర్సనల్ లైఫ్ని బిజినెస్ లైఫ్ని ఒకటిగా చేయటం నాకు ఇష్టం లేదు. అంకుల్ నన్ను నమ్మి బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన బిజినెస్లో లాస్ రాకూడదు. అందుకే ఆఫీస్కి వెళ్ళినా నా పని నేను చూసుకొని వచ్చేస్తాను. ఒకవేళ అడ్డొస్తే అప్పుడు వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అలాగే సమాధానం చెప్పొస్తాను. ప్లీజ్ కార్తీక్, నా మాట విను. గొడవలొద్దు. లాస్ వస్తే రానివ్వు. ఆ ఆఫీస్కి మాత్రం వెళ్ళొద్దు. అంకుల్, నా గురించి మీరేం వరి అవ్వద్దు. నేనేం చేయాలనుకున్నానో ఆ చేయనివ్వండి అంకుల్. ప్లీజ్ అంకుల్. సరే కార్తీక్, ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాం. ఓకే అంకుల్. బాయ్ కార్తిక్. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నల్లే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని నువ్వు బాగుండాలి కార్తిక్, నువ్వు బాగుండాలి. వెళ్ళొస్తాను కార్తిక్. థ్యాంక్ యూ మాలిని. మరో జగాన్ని వరించినారే. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై. మాలిని, నువ్వు నన్ను హగ్ చేసుకున్న ప్రతిసారి కోపం వచ్చేది. కానీ ఇప్పుడు హగ్ చేసుకున్నప్పుడు మాత్రం నా మనసులో ఉన్న బరువు దిగినట్టు అనిపిస్తోంది. నా ఫ్రెండ్ నా బాధని పంచుకుంటుంది అనిపిస్తోంది. అక్కడ అమ్మని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏంటో. అన్నయ్య, పెన్ డ్రైవ్ ఇచ్చింది కదా, ఇంకేం అస్త్రం ఉంటుంది? అస్త్రం అంటే ఎలాంటిదిరా?
అదే నాకు అర్థం కావట్లేదు భాగ్యం. కానీ ఏది అనుమానంగా కనిపించినా సరే తీసే. సరే. ఒరే అన్నయ్య, ఈ బీరువా కేసు ఆ దిండి కింద దాస్తుందన్నయ్య. చూస్తానుండు. అన్నయ్య, దిండి కింద లేవురా. లేవా? ఎక్కడున్నాయి చూడు. అన్నయ్య, దొరికింది. తీసుకురా. రా రా. అన్నయ్య, ఈ కేసు ఎప్పుడు దిండి కింద దాస్తుంది. అంత సీక్రెట్ గా బుక్కులో దాచిందంటే ఖచ్చితంగా అస్త్రానికి సంబంధించి బీరువాలో ఏదో ఉండే ఉంటుంది. ఇదిగో. వేదా, వేదా, అయ్యో వేదా, వేదా, ఏమైంది? జాగ్రత్తమ్మా. రామ్మారా, రామ్మా. కూర్చో, కూర్చో. వామిటింగ్స్ ఆగట్లేదు అత్తయ్య. అవునా? అది తగ్గాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉంది, తీసుకొస్తా నుండు. వేదా, ఇది తిను. దెబ్బకి వాంతులు ఆగిపోతాయి. తిను. ఇప్పటికిప్పుడు మీకు మామిడికాయలు ఎక్కడ దొరికాయి అత్తయ్య? మన పెరట్లోని చెట్టుకి కాసాయిలే. వేదా, ఇప్పుడు నువ్వు అసలు వట్టి మనిషివి కూడా కాదు. బాగా రెస్ట్ తీసుకోవాలి. మునపట్టిలా పని చేస్తానంటే నేను ఒప్పుకోను. కాలు కింద పెట్టావే అనుకో. నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతాను. చివరికి మంచినీళ్లు కావాలన్నా నన్ను పిలు, నేను తెచ్చిస్తాను. కడుపుతో ఉన్నప్పుడు ఇంకా రకరకాల వంటలు తినాలనిపిస్తూ ఉంటుంది. నీకేమేం తినాలనిపిస్తుందో మొహమాట పడకుండా చెప్పు, చిటికలో తీసుకొస్తాను. మీకు శ్రమ ఎందుకులే అత్తయ్య. మీ అమ్మ అడిగితే కూడా ఇదే మాట చెప్తావా వేదా? మా అత్త బంగారం. నీకు ఏం కావాలన్నా చెప్పు, వెంటనే చేస్తాను. నాటుకోడి పులుసు, రొయ్యల వేపుడు, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, చికెన్ రోల్, ఇంకా ఇలాంటివన్నీ చేసుకుని రండి. సరే, అన్నీ చేస్తాను. నువ్వు అందమైన కలల కంటూ రెస్ట్ తీసుకో, సరేనా? అమ్మమ్మ, నాకు కూడా చికెన్ లెగ్ పీస్ ఫ్రై తీసుకొని రా. అలాగే మేడం, నేను తెచ్చే వరకు అత్తయ్యతో కబుర్లు చెప్తూ ఉండు, సరేనా? సరే. అత్తయ్య, మామిడికాయ బాగుంటుందా?
అయితే నేను తింటా. అబ్బా చాలా బాగుంది. ఈ టైంలో నన్ను అమ్మలా చూసుకునే పార్వతి అత్తయ్య నా పక్కనే ఉంటే ఎంత బాగుండేది. కానీ విధిరాత మా అందరినీ దూరం చేసింది. వేద ఈ ఇంటికొస్తే ఒక తల్లిలా కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. తనలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. వేదకి ఫోన్ చేయాలి. అత్తయ్య ఎలా ఉన్నారు? ముందు నువ్వెలా ఉన్నావో చెప్పు వేద. బాగానే ఉన్నాను అత్తయ్య. నీ మాటలోని నిరాశని నేను అర్థం చేసుకోగలను వేద. డాక్టర్ పెట్టిన టైం గడవడం కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నాను. అంత మంచి జరగాలని, బిడ్డ బాగుండాలని ఎన్నో పూజలు చేస్తున్నాను. ఆ దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు వేద. అలా జరిగితే నాకన్నా అదృష్టవంతురాలు ఇంకెవ్వరు ఉండరు అత్తయ్య. వేద, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. వీణ కార్తిక్ ని రిలీజ్ చేయించింది తెలుసా? నిజమా అత్తయ్య? అవును వేద. కానీ విషయం కలిపిందెవరో తెలిసే వరకు మా మీద పడ్డ నింద అలాగే ఉంటుంది వేద. సర్లే, ఇవన్నీ వదిలేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే అత్తయ్య. అక్కడ వాళ్ళనే మాటలు నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. తొందరలోనే అన్ని సమస్యలు పోయి అందరం మళ్ళీ కలిసి ఉంటాం. వేద, నువ్విక్కడికి వచ్చేసేయమ్మా. నాకు రావాలనే ఉంది అత్తయ్య, కానీ శ్రీకి ఒకసారి చెప్పి చూస్తాను. అలాగేనమ్మా, ఉంటాను. సరే అత్తయ్య. సూపర్. సరస్వతి టెక్స్టైల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వీణనే భయపెట్టానంటే నేనెంత గొప్పవాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీ కళ్ళలో భయం చూస్తుంటే భలే హ్యాపీగా ఉంది వీణ. అలాగే నీ కళ్ళలో ఓటమి బాధ అలాగే కనబడుతుంది. అది నాకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి సిల్లీ థింగ్స్తో భయపెట్టి సంతోషించాల్సిందే తప్ప నీకు రియల్గా నన్ను ఓడించే సత్తా కానీ స్థాయి కానీ నీకు లేవు మిస్టర్ లోక్నాథ్. ఈ లోక్నాథ్ స్థాయిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు వీణ. నువ్వు వేసే ఎత్తులు పై ఎత్తులు ఏ స్థానానికి వేస్తున్నావో ఆ మాత్రం గెస్ చేయలేను అనుకున్నావా? ఇప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీతో పాటు బయట గేట్ దగ్గర వాచ్మెన్ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేకుండా చేయడమే నా టార్గెట్. అది చేసే తీరతాను. కలలు రాత్రిపూట కనాలి మావయ్య గారు, పగటిపూట కాదు. కల కాదు, నువ్వు నా మీదకి ఏదో అస్త్రం తెచ్చాను, దాంతో నా అంతు చూస్తానని చెప్పావు కదా. అదేంటో తెలుసుకుందామని నీ రూమ్కి వెళ్ళి వెతికితే చాలా విషయాలు తెలిసే. ఇప్పుడు అవే నాకు ఆయుధాలుగా మారాయి. నీ అంతు చూడబోతున్నాయి.
ఏంటి నీ గాలి మాటలతో నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నావా? కానీ అది జరగదు. నన్ను ఓడించడం నీ తరం కాదు. ఏమన్నా నా తరం కాదా? నా వల్ల అవుతుంది కాబట్టే నువ్వు సీక్రెట్గా రాగి చెంబులో దాచిన మీ నాన్న అస్థికల్ని చూడగలిగాను. వాటిని పట్టుకోగలిగాను. అమ్మో, ఈ పిల్ల ఇంకొంచెం బొమ్మని గీసుంటే నా బొమ్మ పూర్తిగా వచ్చేది. ఇంట్లో జరిగిన ఘోరాలన్నింటికీ నేనే కారణమని తెలిసేలా చేసుండేది. నీ పప్పులు ఉడకవులేవే, దీన్ని ముక్కలు ముక్కలుగా చింపేస్తానుగా. ఈ భాగ్యం అంటే ఏంటో ఈ బుడ్డదానికి వచ్చాక తెలుస్తుంది. ఇది ఒరిజినల్ కాదు, జిరాక్స్ తీసిన పేపర్. అంటే అసలు డ్రాయింగ్ వేసిన బొమ్మ కాదన్నమాట. హోసై, నా మురిప 3 నిమిషాలు కూడా లేకుండా చేసావు కదే మొదనష్టపు దాన. బుక్స్ డ్రెస్సులు ఇలా చేసావేంటి? చెప్పు చెప్పు నానమ్మ, నా వస్తువులతో నీకేం పని? ఏం కావాలని నా రూమ్కి వచ్చావు? నా డ్రాయింగ్ పేపర్ని చింపిందెవరు? చెప్పు. అది 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 అదే ఏంటో చెప్పు. అదే నా గోల్డ్లు పెరిగిపోయాయి, అందుకే వచ్చాను. గోల్డ్ పెరిగితే నా బుక్స్ నా డ్రెస్సులు ఇలా చేస్తావా? అంటే నెయిల్ కటర్ కోసం వచ్చానన్నమాట. నెయిల్ కటర్ కోసమా? ఏంటి కామెడీలు చేస్తున్నావా నాయనమ్మ? దొంగతనానికి వచ్చిన వాళ్ళే ఇలా వెతుకుతారని నాకు తెలుసు. నువ్వేం చేసావో అన్నీ నాకు తెలుసు, కానీ పెద్దదానివని ఊరుకుంటున్నాను. ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మా అన్నయ్య చెప్పమంటావా? నువ్వేం చేసావో కూడా నన్ను చెప్పమంటావా? ఏదో పొరపాటే నెయిల్ కటర్ కోసం ఇక్కడికి వస్తే అంతంత పెద్ద మాటలు మాట్లాడతావా? నీ బ్యాగ్లో ఉందని వెతికాను, సూట్ కేసులో కూడా వెతికాను, తప్పే ఉంది. నెయిల్ కటర్ ఎవరైనా బుక్స్ లో పెట్టుకుంటారా? నీలాంటి పిడుగులు పెట్టుకుంటారని విన్నానులే. అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నాకు లేవు. ఏదో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చినట్టున్నా. అమ్మమ్మ ఇప్పుడు ఎలా బాధపడుతుందో నువ్వు అలా బాధపడే రోజు వస్తుంది. చాలే ఆపు నీ పిచ్చివాగుడు. నెయిల్ కటర్ ఎక్కడా? అయ్యో నా మొహం మండ, ఇక్కడే ఉంది. చాలా
నాయనమ్మ నిన్ను వదలను, సాక్ష్యాలతో సహా నిన్ను ఏదో ఒక రోజు పట్టుకుంటాను. బావా, రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఇది డబ్బులు తగ్గాయా? పెయిన్స్ తగ్గాయా? ఇప్పుడు బెటర్ వేణా, పెద్ద పెయిన్ ఏం లేదు. కొన్ని అర్జెంట్ ఫైల్స్ మీద నీ సైన్ పెట్టించుకోవడానికి వచ్చాను. బాధల్లో మనిషితో ఓదార్పుగా మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా చేస్తున్నావు వీణా. బావా, నువ్వు ఆఫీస్కి రాంది కొన్ని రోజులైనా ఎన్నో నెలలైనట్టు అనిపిస్తుంది తెలుసా? ఏం చేస్తాం, టైం బ్యాడ్. అన్నీ అనుకున్నట్టు జరుగుంటే ఈ పాటికి బెంగళూరులో ఉండేవాడిని, ఆఫీస్ మీటింగ్కి అటెండ్ అయ్యి ఉండేవాడిని. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. నేను ఆ ప్రోగ్రామ్ని నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేస్తాను బావా. ఇక్కడ సైన్ చేయాలి. నొప్పిగా లేదా బావా? చెప్పానుగా, ఇట్స్ ఓకే వీణా. నేను కేర్ తీసుకుంటాను. ముందు నువ్వు సైన్ చేయవా? నాకు వేరే మీటింగ్ ఉంది, వెళ్ళాలి. కుట్ర చేసిన వాళ్ళు తొందరలోనే బయటపడతారన్న నమ్మకం నాకుంది బావా. హోప్ఫుల్లీ ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా నేను అమ్మ రిలీఫ్గా ఫీల్ అవుతాం వీణా. కార్తిక్, నువ్వాగు. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఆఫీస్కి వస్తారా రాస్కెల్? మాట్లాడుకో. శ్రీ, వేదని బాధ పెట్టి మా కళల్ని నాశనం చేయాలని చూసి నిన్ను వదలను. శ్రీ, నా మాట విను. శ్రీ,
ఎందుకు మేడం రిస్క్ చేశారు? పిలిస్తే వచ్చేదాన్ని కదా. పిలిచాను సిస్టర్, మీరు ఫోన్ బిజీలో ఉన్నారు. సారీ మేడం, ఇంటి నుండి అర్జెంట్ కాల్ వస్తే ఆ గొడవలో పడి మీ మాట వినపడలేదు. మేడం, నొప్పి బాగా ఎక్కువగా ఉందా? పెయిన్ కిల్లర్ ఇవ్వమంటారా? వద్దు సిస్టర్. నొప్పి అలాగే ఉంటే ప్రాబ్లం అవుతుంది మేడం. ఈ నొప్పి శరీరానిది కాదు సిస్టర్, మనసుది. మనసుకైనా గాయం చేసే నొప్పి ముందు ఏ మందు పనిచేయదు సిస్టర్. బొమ్మరిల్లు లాంటి ఇంటి నుంచి వచ్చి దూరంగా ఉంటున్నా. నా అన్న వాళ్ళ మధ్యన లేమన్న బాధ గుండెని తొలుస్తుంది. అక్కడ నన్ను కంటికి రెప్పలాగా చూసుకునే అత్తగారుంటారు. తన ప్రేమ, అనురాగం మా అమ్మని మరిపించేలా ఉండేవి. తన ముద్దు ముద్దు మాటలతో మా అందరినీ పలకరించే మా ఆడపడుచు కూతురు మోక్షని వదిలొచ్చేశాం. అందరినీ వదిలి అడవిలో అజ్ఞాతవాసం చేస్తున్నట్టుగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళందరి మధ్యన ఉండాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. ఇలాంటి సమయంలో వాళ్ళందరూ నా చుట్టూ ఉంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది. నా బలం వాళ్లే, నా బలహీనత కూడా వాళ్లే. అయినా వాళ్ళకి దూరంగా ఇలా ఉన్నానంటే ఈ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానో అనిపిస్తుంది. బాధపడకండి మేడం, అంతా మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. ఎందుకు వేదా ఇంకా వాళ్ళని తలుచుకుంటున్నా? నువ్వు నమ్మి అమ్మ లాంటిది అనుకున్న ఆవిడే నీకు ప్రమాదం తలపెట్టి ఇల్లుదిలి వెళ్లేలా చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ గురించే తలుచుకొని బాధపడ్డం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కడో పొరపాటు జరిగింది. అది అత్తయ్య వాళ్ళని అపార్థం చేసుకునే వరకు దారి తీసిందని నేను నమ్ముతున్నాను శ్రీ. తల్లిలా నన్ను చూసుకునే అత్తయ్య నాకెలా అన్యాయం చేస్తుంది చెప్పు. ఇప్పుడు నా పరిస్థితి తల్లిని అవుతానో కానో అన్నట్టుగా ఉంది. ఇలాంటి టైంలో నా వాళ్ళు నా దగ్గర లేకపోయారు అన్న బాధ ఎక్కువగా ఉంది శ్రీ. వేదా, భర్త అయినా ఫ్రెండ్ అయినా అన్నీ నేనే. నా గుండెల్లో నువ్వే ఉన్నావు వేదా. నాకు నువ్వు, నీకు నేను, అంతే. అనవసరమైన మనుషుల గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నిన్నెవరు చూసుకుంటారు? నీ కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి? నువ్వు మానసికంగా వీక్ అయితే నేను తట్టుకోలేను వేదా.
ఇంకోసారి వాళ్ళ పేరెత్తనని నా మీద ఒట్టేసి చెప్పు. చెప్పు వేదా. ఓకే వేదా, నేను ఇంకా ఇబ్బంది పెట్టను. ప్లీజ్ వేదా, ఇక్కడితో వాళ్ళ జ్ఞాపకాలను తుడిచేసే. కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే మనసు. తాగు. చాలు శ్రీ, తాగు. నది కడలి వీడే కథే ఇది తెలుసా, ప్రేమలోన చాలు శ్రీ. సరే పడుకో. వానైతానే తడిపేన నిలువునా నన్నే, చెలి చెలిమి కోసం ఈ చిరువాస, నాలో ప్రేమే కన్నుల్లో నా కలే అయితే కన్నీరంతా కానరాక దాచవే మనసా, నది కడలి వీడే కథే ఇది తెలుసా.